ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ 6 నెలల పాలన చూస్తుంటే తుగ్లక్ మళ్లీ పుట్టి పాలన సాగిస్తున్నాడేమో అనిపిస్తోందని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ అన్నారు. సోమ్ డిస్టిలరీస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరే అందుకు నిదర్శనమన్నారు. సోమ్ డిస్టిలరీస్ కు మొదట అనుమతి ఇచ్చి ఈ రోజు రద్దు చేస్తున్నామంటున్నారని, అందుకే దీని మీద లోతైన విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కల్తీ మద్యం కంపెనీ విషయంలో జూపల్లి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని క్రిషాంక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తుగ్లక్ మళ్ళా పుట్టుకొని వచ్చిండు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ప్రధాన పత్రికలో ఒక నిర్ణయం చూస్తే ప్రభుత్వం మాట్లాడితే ఇవాళ తుగ్లక్ పాలన ఎట్లా యూటర్న్ తీసుకుంటున్నారు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ తప్పులో అర్థమవుతుంది. క్యాన్సల్స్ పర్మిషన్ టు సోమ్ డిస్టిలరీస్ ప్రధాన పత్రికల్లో ఏంటంటే తొందరపడి ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్ హరీ బట్ ఇట్ హ్యాస్ నౌ బీన్ క్వైట్లీ క్యాన్సల్డ్. ఆ కంపెనీ యొక్క మొత్తం ఇవన్నీ బయట తెలిసిన తర్వాత, మేము బయట పెట్టిన తర్వాత బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం ఇట్లాంటి హంటర్లు భూములు ఏందేందో రకరకాల బిర్యానీలు అంట, బిర్యానీ ఏమేమో పేర్లు వస్తున్నాయి, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇట్లాంటి సోమ్ డిస్టిలరీసు ఈ అన్ని నకిలీ మద్యంలో ఉన్న కంపెనీలు ఇవన్నీ వచ్చి వినియోగదారుల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, అండ్ మరీ ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ధనాన్ని 1000 కోట్ల కుంభకోణాలు చేసిండు. అక్కడున్న రాష్ట్రాల్లో కూడా ఆయనను మరో విజయమాల్య అయ్యి పరారైతాడు అని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలలో వచ్చినాయి. వీటిని రేస్ చేసినందుకు ఎట్టకేలకు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. ఢిల్లీలో ఒక పాలసీ వస్తే దాని మీద రాజకీయంగా ఒకళ్ళు 10,000 కోట్లు, ఒకళ్ళు 1000 కోట్లు, ఒకళ్ళు 100 కోట్లు, ప్రస్తుతం జరుగుతున్న చర్చ 100 కోట్లు. దాంట్లో ఏం తెలియలే ఇప్పటి వరకు, ఒక ఎవిడెన్స్ కూడా చూపెట్టలేకపోయింది. ఈడీ ₹1 చూపెట్టలేకపోయింది, మనీ ట్రయల్ చూపెట్టలేకపోయింది. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర మంత్రి మరియు మొన్న బీజేపీ టీడీపీ అలయన్స్లో అయిన ఒక ఎంపీ, ఇక్కడ మా నాయకురాలను రాజకీయంగా వీళ్ళందరినీ కూడా కేసులో పెట్టిర్రే. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫ్రాడ్ కంపెనీని తీసుకొని వచ్చి నకిలీ మద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి ఇవాళ సింపుల్గా రద్దు చేస్తున్నామంటే మరి విచారణ ఏముండదా? ఎందుకంటే ఈ కంపెనీకి, కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం. అఫీషియల్గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వాళ్ళు ఇచ్చిండ్రు. మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి, మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని చెప్పి, అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే, ఇందుకే ఇట్లాంటి యూటర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం. దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. అవినీతి ఆరోపణ వేసినాం కాబట్టి మీరు ఇవాళ రియలైజ్ అయ్యి మీరు ఇవాళ రద్దు చేసుకున్నారు. కానీ రద్దు చేసుకున్నంత మాత్రాన ఇందులో ఎవరికి ఎన్ని ముడుపులు దొరికినాయో తేలలేదే. ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు? మంత్రి జూపల్లి కృష్ణారావు గారినా, లేదు అధికారులనా? ఆ తర్వాత బియ్యం స్కామ్, అధికారులే పోతున్నారు, రేడ్లు చేస్తున్నారు. చాలా స్పష్టంగా అర్థమైపోయింది 1000 కోట్లు ఎవరు మింగిండ్రు. కానీ మళ్ళా డైవర్షన్, దాని మీద ఎత్తుతే కేసులు. ఆర్టీసీ లోగోను వాళ్ళే రిలీజ్ చేస్తారు, మీడియాలో వస్తుంది, దాన్ని ఎందుకు ఇట్లా మార్చిండ్రు అని ప్రశ్నించే వాళ్ళ మీద కేసు. కరెంటు కోతల విషయం మీద కేసీఆర్ గారు మాట్లాడతారు, యూనివర్సిటీలలో అందరు బయటికి వచ్చి ధర్నాలు చేస్తారు, దాన్ని ప్రశ్నిస్తే కేసు. ఇప్పుడు ఈ లిక్కర్ది కాంగ్రెస్ ప్రభుత్వంలో గందరగోళం ఉన్నది. ఎందుకు? పందికొక్కులు లెక్క ఒక్కొక్కళ్ళు ఎగబడ్డారు. ఒకళ్ళు బియ్యం మీద పడ్డారు, ఒకళ్ళు ఇసుక మీద పడ్డారు, ఒకళ్ళు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే అన్నారు ఏదో ఫ్లై యాష్ దాని మీద పడ్డారు, ఒకళ్ళు లిక్కర్ మీద పడ్డారు. అరే మీరే ముందుకు పోతారా, మీరే చేసుకుంటారా, మేము చేసుకోవద్దా అని టెంప్ట్ అయ్యి మరి జూపల్లి కృష్ణారావు గారు తెచ్చిర్రా. దర్యాప్తు లేకుండానే ఇవాళ సింపుల్గా యూటర్న్ క్యాన్సిల్. ఎట్లా ప్రవేశపెట్టిర్రు, ఏ బేసిస్లో ఆ కంపెనీని తీసుకున్నారు, ఆ కంపెనీ మెరిట్స్ ఏంది,
ఎట్లా రద్దు చేసుకుంటున్నారు ఇవాళ? తెలియవద్దా? రాష్ట్ర ప్రజలకు తెలియవద్దా? సో దీని మీద ఉట్టిగానే క్యాన్సిల్ చేసినంత మాత్రాన కాదు, ఇందులో తప్పైతే అర్థమైపోయింది. జూపల్లి కృష్ణారావు గారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినరు అని అర్థమైపోయింది. దీని మీద విచారణ చేపట్టాలి. ఎవరు, హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఏఐసిసి నుంచి మొదలు పెట్టుకుంటే, ఎందుకంటే ఏఐసిసి నాయకురాలు వారు ఇన్ఛార్జ్గా రోజు ఇక్కడనే తిరుగుతున్నారు, దీపాదాస్ మున్షి గారు. ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు? ఏఐసిసి ఉందా? సీఎం గారు ఉన్నారా? జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారా? లేకుంటే బెవరేజెస్కి సంబంధించిన అధికారులు, మళ్ళీ ఎవరో చిన్న చిన్న అధికారులను ఉట్టిగా బలి చేయకండి, దానికి సంబంధించిన ఎండి ఉన్నారా? ఎవరున్నారో ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం.